Hello everyone, welcome to Pujiverse Cinema with me, Pujit Sakamori. Today in this video, we are going to discuss about the movie 1933 Chintamani or Bilvamangal with all the details. ఈ సినిమా టైటిల్ చింతామణి. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా 1933 జూలై 29న విడుదలైంది. దీనికి దర్శకుడు సి. పుల్లయ్య గారు. ఈ సినిమాను ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈ సినిమా క్యాస్ట్లో ముఖ్యంగా ఎస్. రాజేశ్వరి చింతామణి పాత్రలో, సిఎస్ఆర్ ఆంజనేయులు బిల్వమంగల్గా, పారుపల్లి సుబ్బారావు శ్రీకృష్ణుడిగా, కల్లకూరి సదాశివరావు భవాని శంకరుడిగా, మాస్టర్ బాబూరావు దామోదరుడిగా, భద్రాచార్యులు దాసుడిగా, పులిపాటి వెంకటేశ్వరులు సారంగధరుడిగా, పి. రామతిలకం రాధగా, పార్వతీబాయ్ మాయమ్మగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. చింతామణి సినిమా కథ బిల్వమంగల్ అనే ఒక సంపన్న, విద్యావంతుడైన యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్య రాధతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కాని అతని జీవితంలోకి చింతామణి అనే వేశ్య ప్రవేశించడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. బిల్వమంగల్ చింతామణి సౌందర్యానికి, గానానికి పరవశించిపోతాడు. ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయి తన భార్యను, సంసారాన్ని విస్మరిస్తాడు. తన సంపదనంతా చింతామణి కోసమే ఖర్చు చేస్తూ ఉంటాడు. ఆమెను సంతోషపెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. ఒకరోజు తన తల్లి దశదిన కర్మ సమయంలో కూడా చింతామణిని కలవాలనే తపనతో అతను బయలుదేరతాడు. మార్గమధ్యంలో వర్షం, వరదలు ఉన్నప్పటికీ అతను ఒక శవాన్ని పట్టుకొని నది దాటి ఒక పామును తాడు అనుకొని గోడ ఎక్కి చింతామణి ఇంటికి చేరుకుంటాడు. చింతామణి అతని అంకిత భావాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. కాని అతని భార్య పట్ల, దైవం పట్ల చూపిస్తున్న ప్రేమను ఒక వేశ్య పట్ల చూపిస్తున్నాడని మందలిస్తుంది. ఆమె మాటలు బిల్వమంగల్లో ఒక క్యారెక్టర్ ఆర్క్కు దారితీస్తాయి. ఈ సంఘటన అతని జీవితంలో ఒక ప్లేట్ ట్విస్ట్. చింతామణి మాటలతో జ్ఞానోదయం పొందిన బిల్వమంగల్ పశ్చాత్తాపంతో తన ఇంటికి తిరిగి వస్తాడు. తన తప్పులు తెలుసుకొని తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన కళ్లను గుడ్డివి చేసుకుంటాడు. తద్వారా లోకంలోని లౌకిక ఆకర్షణల నుండి దూరంగా ఉండాలని భావిస్తాడు. ఈ క్లైమాక్స్లో అతను శ్రీకృష్ణుడి భక్తుడిగా మారి తన జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేస్తాడు. అతను భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ దేశమంతా తిరుగుతాడు. అతని భక్తికి మెచ్చి స్వయంగా శ్రీకృష్ణుడు అతనికి దర్శనమిస్తాడు. బిల్వమంగల్ తన భక్తి ద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఈ సినిమా కథ బిల్వమంగల్ ఒక సాధారణ మనిషి నుండి మహాభక్తుడిగా మారిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తుంది. If you like the video, please like, share and subscribe to my channel Pujiverse Cinema and hit bell icon to get more latest updates of my videos. Welcome to Pujiverse Cine.